నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఈ నెల 31న భేటీ కానున్న ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. రాజమండ్రి రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక మానసిక రోగి పాలిస్తున్నాడని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ, విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. పరిస్థితి బట్టి మహిళలకు ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించామో వైసీపీ వాళ్లకు ప్యాంట్లు తడిచిపోయాయని, డైపర్లు వేసుకుని తిరుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అందరం బాధితులమేనని అన్నారు. వైసీపీ నేతలు అనే మాటలను ప్రజల కోసం భరిస్తున్నానని పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. నిప్పులు జరిగే ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక మానసిక రోగి పాలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అందరం బాధితులమేనని అన్నారు. వైసీపీ నేతలు అనే మాటలను ప్రజల కోసం భరిస్తున్నానని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుంటే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అక్కడొక సైకో ఉన్నాడు, ఆంబోతు రాంబాబు, ఆంబోతు ఇదే చెబుతున్నా, నీకు కళ్లం వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీ సహా చెల్లిస్తాం, ఖబర్దార్ జాగ్రత్త ఉండమని హెచ్చరిస్తున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విడుదల రజని, ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణస్వామి, గుడివాడ అమర్నాథ్ సహా 10 మంది మంత్రులు ఎన్నికలు రాకముందే అవుట్ అయిపోయారు. గేమ్ ఈజ్ ఓవర్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపు తనకు అన్యాయం జరిగిందని గళం విప్పాడని వెల్లడించారు. ఆదిమూలంను ఎన్నికల్లో ఎంపీగా పంపిస్తున్నారని, తాను ఎంపీగా వెళ్లనని, పార్టీకి రాజీనామా చేసేందుకు ఆదిమూలం సిద్ధమయ్యాడని వివరించారు. ఎమ్మెల్యేగా మళ్లీ అవకాశం ఎందుకివ్వరని ఆదిమూలం వైసీపీ హైకమాండ్ను అడిగాడని, అందుకు వాళ్లు నియోజకవర్గంలో మీకు ప్రతికూలత ఉందని చెప్పారని వెల్లడించారు. తన నియోజకవర్గం నుంచి మట్టిని టిప్పర్ల ద్వారా భారీగా తరలించి ఆనపం తనపై వేశారని ఆదిమూలం వాపోయాడని చంద్రబాబు తెలియజేశారు. ఆదిమూలంకు ఓ న్యాయం, పెద్దిరెడ్డికి ఓ న్యాయమా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదిలిరా అని పిలిపిస్తే రాజమహేంద్రవరం దద్దరిల్లింది. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజు నేను దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈ రోజు ప్రపంచ పటంలో పెట్టాం. ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్. అలాంటి రాష్ట్రం ఏంటి ఈరోజు? మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు 2-3 పెట్టి బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా. చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు. ఒక్క నిమిషం పని నాకు అది. ఒక ఉన్మాది పాలనలో, ఒక సైకో పాలనలో అందరం బాధితులమే. అవునా కాదా తమ్ముళ్ళో మీరే చెప్పండి. రోజు వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినా కాల గర్భంలో కలిసిపోయారు. అదే జరుగుతుంది రేపు. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి.
మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. మేమిచ్చిన ఈ పిలుపు ఈ రోజటి నుంచి ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్క గుమ్మం తొక్కాలి, ప్రతి ఒక్క గుండె చప్పుడు చేయాలి, చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఒక్క సీటు కూడా గెలవకుండా వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని మీరు ప్రతిన చేయాలి. నానుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్ఆర్ వ్యక్తిత్వం అని, అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నానని విమర్శించారు. వైఎస్ బతికుంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్ కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్తో సమానంగా తనకు కూడా సగం వాటా ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్ కు తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని అన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్నా అని, సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని తెలియజేశారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అత్యంత నీచంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఎవరెంత చేసినా భయపడే ప్రసక్తి లేదని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జాతకాలు మారాలని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా అని ప్రశ్నించారు. తాను రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డినని, ఇదే తన ఉనికి అని చెప్పారు. ఇది కడప జిల్లా. మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి. కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు. చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు. ఈ జగనన్న నాకు తెలియదు. జగనన్న కోసం ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా, ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే, ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు. ఈ రోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే, ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలారెడ్డి. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు.
పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో గెలిచి ప్రజలకు చేసింది ఏమీ లేదని గంజి చిరంజీవి ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండని లోకేష్ గెలిస్తే మంగళగిరి అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి చేపట్టిన గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం 8వ రోజుకు చేరుకుంది. 28వ వార్డు బాపనయ్య నగర్ నవ్వులూరు గేట్ డంపింగ్ యార్డ్ పక్క బజార్ నుంచి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారి కళ్లలో ఆనందం చూస్తున్నానని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలని వాలంటరీ వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలియజేశారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఓడిపోతున్నానని తెలిసి దొడ్డిదారిన దుర్మార్గపు ఆలోచనలతో అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు పన్నుతున్నారని, సజ్జల భార్గవరెడ్డి ఆ కుట్రను ఆచరణలో పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. వీరి ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వల్లరామయ్య మాట్లాడుతూ ఎన్ని కుతంత్రాలు నీచ పనులు చేసినా అధికారాన్ని కాపాడుకోవాలని జగన్ రెడ్డి తపన పడుతున్నాడని అన్నారు. అందులో భాగంగానే ఒక ఫేక్ లెటర్ను రిలీజ్ చేయించాడని, టీడీపీ జనసేన పార్టీల సీట్ల ఉమ్మడి జాబితా అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నారని, ఓ పనికిమాలిన సజ్జల భార్గవ్ రెడ్డి ఈ ఫేక్ లెటర్ను ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు ఇక ప్రజలకు ఏం చేస్తాడు? వైఎస్ షర్మిల రోడ్డున పడి జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి బాగోతం, పనికిరానితనం, డొల్లతనం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని వర్ల అన్నారు. గెలుపు కోసం అక్రమాలకు, అవినీతికి, మోసాలకు, ఫోర్జరీకి పాల్పడడం రాజకీయ వ్యభిచారం అని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని వర్లరామయ్య తెలియజేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు. నిన్న ఒక ఫేక్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ. ఆ సోషల్ మీడియాకు అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవరెడ్డి. టీడీపీ జనసేనల ఉమ్మడి సీట్ల జాబితా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవటం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 114, జనసేన పార్టీ 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని మొత్తం 26 జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీ జనసేన, ఏ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం అని వీడే ఈ భార్గవరెడ్డి, ఈ పనికి మాలినవాడు వీడే ఇచ్చారు. అసలు చంద్రబాబు గారితో ఆయన సమావేశం జరగలేదు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక నిర్ణయానికి రాలేదు. అప్పుడు ఈయన రిలీజ్ చేశాడు, 4 పేజీల లెటర్ రిలీజ్ చేశాడు. ఈ కుట్రకి ఆద్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు, ఈ కుట్రని ఎగ్జిక్యూట్ చేసేది భార్గవరెడ్డి. వీళ్ళ ముగ్గురు కలిసి ఈ కుట్ర పన్నారు. ఈ పోలీసులకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. ఇదే పోలీస్ స్టేషన్లో ఇది 6వ కంప్లైంట్ మాది. గుంటూరు అరండల్పేటలో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము, సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఏ కంప్లైంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో యాక్షన్ తీసుకున్నామని కానీ, తీసుకోలేదని కానీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని కానీ, చేయలేదని కానీ, అరెస్ట్ చేశామని కానీ, చేయలేదని కానీ చెప్పిన పాపాన పోలేదు ఈ పనికి మాలిన శాఖ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇంతకంటే దుర్మార్గం గతంలో కంప్లైంట్ ఇచ్చాం. ఈ ఫోటోలో కనిపిస్తున్నవాడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. ఈ వెధవ కరుడు కట్టిన వైసీపీ నాయకుడు. కానీ ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది, తెలుగుదేశం నాయకుడిగా పోజిస్తూ, తెలుగుదేశం నాయకుడిగా వేషం వేసుకొని, తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకొని, చంద్రబాబు గారి ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేటట్టుగా మాట్లాడారు. వీడి మీద అడిషనల్ డీజీ సంజయ్ని కలిసి రిపోర్ట్ ఇచ్చా. ఇంతకంటే దీని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు సార్?
మీరు సిఐడి మూసేయండి సార్. దీని వెనకున్న భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే, దీనికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే క్లోజ్ యువర్ సిఐడి డిపార్ట్మెంట్. ఈ రకంగా నీచ సంస్కృతిని ప్రవేశపెట్టి గెలవాలని చూస్తున్న విధానం అన్నీ అర్థమయ్యాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవు. మీరు తిరోగమన దశలో మీ పరిపాలన సాగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వద్దు బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి అని అంటున్న నేపథ్యంలో ఇటువంటి పనులు మానుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, శ్రీ నటరాజ నృత్యాలయం వ్యవస్థాపకురాలు నాట్యాచారిణి కుమారి భట్టు తిరుమల కళ్యాణి శిష్య బృందంతో 24/12/2023 భారత ఆర్ట్ అకాడమీ హైదరాబాద్ కూచిపూడి కళావైభవం మహాబృంద వైభవం కళాకర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పాల్గొని విజయం సాధించారని నిర్వాహకులు అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు తెలియజేశారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుగా నమోదు అయిన సందర్భంగా పిల్లలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మంగళగిరిలోని శ్రీ రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవా ఆశ్రమంలో పిల్లలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురుగు హనుమంతరావు, వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, దేశం, దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ఉండడం, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సాంప్రదాయకమైన నృత్య ప్రదర్శనలో విజయం సాధించిన పిల్లలకు సన్మానం చేశారు. కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వారు పంపిన ప్రశంసా పత్రాన్ని గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు చేతుల మీదుగా పిల్లలకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం కూడా చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి. ఇది మంగళగిరికే గర్వకారణం. మరి ఈ యొక్క గురువుగా ఈ పిల్లలందరికీ కూడా గురువుగా ఉన్నటువంటి తుమ్మ వీళ్ళందరికీ కూడా ఈ కూచిపూడి నృత్యాన్ని చాలా చక్కగా నేర్పించడం వల్ల వీళ్ళు ఈ ఘనతని సాధించారు. దీనికి మరి ఈ రోజున వీళ్ళందరినీ కూడా అభినందించడం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషం. తల్లిదండ్రుల కృషి కూడా ఇందులో చాలా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని మంగళగిరి పేరుని మరి కూచిపూడి నృత్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలి అంటే మరి వాళ్ళకి అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనందరం మన సంఘాల తరపున కానీ దేని తరపునైనా కానీ వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులందరికీ అట్లానే గురువు గారికి అందరికీ కూడా ఈ సందర్భంలో నేను మరి కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు హైదరాబాద్లో భారత్ ఆర్ట్ అకాడమీలో 7,000 మంది ఒకేసారి ప్రదర్శన కార్యక్రమం ఇవ్వటం, అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కావటం, ఆ 7,000 మంది చిన్నారుల్లో 15 మంది మన మంగళగిరికి చెందిన భరతనాట్య కళాకారులు ఉండటం మనందరి అదృష్టం. ఈ 15 మందిని తయారు చేసిన గురువులు చిన్నారి చిరంజీవి భట్టు తిరుమల కళ్యాణి. చాలా అభినందించదగ్గ విషయం. చిన్నారులందరికీ కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు ఆశీస్సులుండి ఇటువంటి రికార్డ్స్ ముందు ఇంకా మరిన్ని తీసుకొని మన మంగళగిరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో ధర్మాసనం విచారణ జరిపించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పీని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 31న భేటీ కానున్న ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. రాజమండ్రి కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక మానసిక రోగి పాలిస్తున్నాడని ఆగ్రహం.
వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.